నెక్స్ట్ చూడండి 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా H2O HCO3 మైనస్ HSO4 మైనస్ NH3 4 ఇచ్చేసాను. వీటిల్లో ఏవి బ్రాన్సైడ్ యాసిడ్స్ అవుతాయి లేదా బ్రాన్సైడ్ బేసెస్ అవుతాయి అండ్ వాటిల్లో కరస్పాండింగ్ యాసిడ్ బేస్ కాంజుగేట్ పేర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్, ఎస్టిలీన్ సోడియం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ NH3 దట్ ఈస్ బ్రిడ్జ్ రిడక్షన్ జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అలాగే వాటర్ తో రియాక్షన్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాన్ని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఎగ్జాంపుల్స్ లో. అండ్ ఇదే ప్లేస్ లో మీరు దీంతో పాటు రెజొనెన్స్ ఒకటి, హైపర్ కాంజుగేషన్ ఒకటి, ఇవి రెండు కూడా చూసుకోండి. ఈ మూడింటి నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మీకు ఈ సంవత్సరం పేపర్ లో కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, వాటిల్ని విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు ఇచ్చిన మాలిక్యూల్ లో సబ్స్టిట్యూయెంట్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ లేదా మల్టిపుల్ బాండ్ కానీ పొజిషన్ లో మార్పు రావడం వల్ల ఐసోమెరిజం వస్తే పొజిషన్ ఐసోమెరిజం అంటారు. లేదు కంప్లీట్లీ ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే బిట్వీన్ సర్టెన్ గ్రూప్స్ మాత్రమే చూపిస్తుంది. ఆల్కహాల్స్ ఈథర్ తో చూపిస్తాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ తో చూపిస్తాయి, ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో చూపిస్తాయి. అటువంటి వాటిల్లో మీకు ఫంక్షనల్ ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మీకు ఎంసెట్ కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.